వెల్కమ్ టు కలగూర గంప గంపల్లో కూలర్. సో ఇందులో కూలర్లు పెట్టిద్దామని అనుకున్నాం. మన రేకుల షెడ్ కదా, అందరూ అంబియన్స్ బాగుంది అంటున్నారు, కానీ రేకుల షెడ్ అబ్బా. సో దాంట్లో కూలర్లు పెడితే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఒకరికి వస్తుంది ఒకరికి రావట్లేదని ఇదేదో టనల్స్ పెట్టించినాం. ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. పెట్టించేది అనేసి ఇట్లా పెట్టిస్తే విపరీతంగా వస్తుంది గాలి. ఏసీ కంటే ఎక్కువ ఉంది, అది బాగుంది కానీ ఏసీ కంటే ఎక్కువ ఉంది కానీ బాగుంది, కానీ ఇదో ప్రాబ్లం అవుతుంది మనకు. సో దట్ ఏంటంటే ఏం చేయాలనేది ప్రాబ్లం. ఎక్కువ అవుతుంది, కంట్రోలింగ్ ఉండాలా, మనకు కంట్రోల్ కెపాసిటీ ఉండాలా. కంట్రోల్ లేకపోతే కష్టం కదా రాజు, ప్లేట్ ఎగిరిపోతుంది. సో దీన్ని ఎట్లా సెట్ చేసినాం ఒకసారి చూడండి. ఇదనమాట. ఇంకా ఇది హైట్ ఇంతే ఉంది, దీని మీద ఏదో చేయాలని ఉంది. అటువైపు ఏమో మొత్తం కొడుతుంది, ఇక్కడనేమో ఇట్లా హోల్స్ చేసి కిందికి ఎక్కడ రావాల్సి అక్కడ తీసుకుందామని అనుకుంటున్నాము. సో అక్కడైతే కిచెన్ వస్తుంది, ఆ కిచెన్ అక్కడ ఓపెన్ చేస్తుంది, సరిపోవట్లేదు ప్లేస్ మనకు. జస్ట్ ఇంకా నాకు అంటే ఇక చాలు ఎక్స్టెన్షన్లు, ఏ టెన్షన్లు నాకు వద్దు. ఒక 2 ఏళ్ల వరకు ఏది ముట్టకుండా ఉన్నంతలో అడ్జస్ట్ అయిపోయి ప్రశాంతంగా చేసుకోవాలని ఆలోచన. అంటే ఒక పులి మీద స్వారీ లాగా అనమాట. ఇది పెడుతుంది, అది పెడుతుంది, ఇది చేస్తుంది, ఇట్లా అయిపోయింది నాకు. బట్ ఇప్పుడు ఒక కంట్రోలింగ్కి వచ్చింది. ఒక 2 నెలలు అన్ని క్లోజ్ చేసేసి ప్రశాంతంగా నెక్స్ట్ ఏందని ఆలోచిద్దాం. బట్ ఇక్కడ మాత్రం ఇది ఇంతే. డౌట్ వస్తుంది అడే ఎగురుతాయేమని. ఆప్ చెప్పానా, ఇది ఆపేసి చివర్లు ఆపరు. ఉంచమంటారా ఆపమంటారా? ఉంచాలా ఆప? ఎక్కువ ఉండనే కొంచెం ప్లేట్లు జాగ్రత్త. అది ఇంకా తెలియట్లేదు సార్, నిన్ననే ఫిక్స్ చేసారు, ఇంకా రావట్లేదు మాకు. అదే భయం అవుతుంది నాకు, పొరపాటున లేస్తే కష్టం. ఒక్క నిమిషం. అక్కడ పోతే కొంచెం తగ్గుతుందా? నేను చెప్పిన కదా ఆల్రెడీ, మీకు కట్టెల పొయ్యి ఇక్కడ ఉండాలనుకుంటున్నా అనేసి. దాని కాకపోతే ఏంటంటే దానికి కూడా ఎగ్జాస్ట్ పెట్టేయాలని థాట్ అనమాట. ఇది యాక్చువల్గా ఇక్కడ కట్టెల పొయ్యి ఉంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది, అండ్ ఎగ్జాస్ట్ కూడా పెట్టిస్తే కొంచెం ఆయిల్కి వచ్చే పొగ కూడా కింద ఉండొద్దని నా థాట్. సో అదొకటి చేసుకుందాము. ఇక్కడ ఓపెన్ చేస్తాము, దీని మీద రొట్టెల మిషన్ అవన్నీ పెట్టేస్తే సరిపోతుందని అనుకుంటున్నా. సో మొత్తం మీద ఏంటంటే బుర్ర ఎప్పుడు పరిగెత్తుతుంటుంది. కళ్యాణ్ చెప్పిండు ఇక స్టాప్, నీ బుర్రని కొన్ని రోజులు ఆపని చెప్పిండు. ఆపేస్తా. ఆపినప్పుడు ఇంకా మంచిగా పని చేస్తాం. మా ఆయనకు తెలియట్లేదు అది. నన్ను ఆపమంటే అమ్మయ్య ఆపుతున్నా అనుకొని ఇంకా కొత్త ఐడియాలు వస్తాయి. పాత ఐడియాలు ఎక్స్టెన్షన్ పోతుంది, కొత్త ఐడియాలు వస్తాయి. సో అది ఆ డేంజర్ మా ఆయనకు తెలియదు, మీరు కూడా చెప్పకండి. సో ఇది విషయం, ఓకేనా. ఓవరాల్గా ఏంటంటే ఓపెన్ షెడ్డే ఇష్టం నాకు. వర్షము జల్లు పడకుండా ఎంత వస్తుంది, వర్షం పడితే ఒక టేబుల్ మీద అంతవరకు పడుతుంది, అంతవరకు వదిలేసి లోపల కూర్చోవచ్చు మనం. సో అయిపోయిందమ్మా, అలసిపోయినాం. మీరు రండిగా. రెసిపీల మీద కాన్సన్ట్రేట్ లేదు నాకు, మంచిగా అవుతున్నాయి. బట్ ఇంకా ఫార్ములా పర్ఫెక్ట్గా కొన్ని పప్పులు కొన్ని చేయాలనుకున్నా కదా, కొన్ని చేసినా కొన్ని చేయలేదన్నమాట. చేసేద్దాం మొత్తం, దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి. మీతోనే కమ్మగా ఉంది శ్రీదేవి అంటే మంచిగా ఉందని అంటున్నారు, మంచిగా కాదు నాకు.
కమ్మగా ఉండాలన్నమాట. కమ్మగా ఉంది శ్రీదేవి అని మీతో అనిపించుకోవాలని నా కోరిక. ఇదనమాట విషయం. సో నా కోరిక తీరాలంటే నేను పని చేయాలి కదా. ఓకేనా? ఇక బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.